నవ్వుకుంటామండి సినిమాకి వెళ్ళి, భయపడతామా? మీరు ట్రైలర్ చూసినప్పుడు భయపడేది ఏమి ఉండదండి, ఇది జస్ట్ థ్రిల్లర్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్. హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా చూసి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని ఫీల్ అయ్యి వచ్చేస్తారు అంతే. మరి కాశ్యప్ గారు మ్యూజిక్ ఎలా ఉంది, ఎలా అనిపించింది మీరు? ఓ బ్రిలియంట్ అండి. సాంగ్స్ వినిపించినప్పుడు అయితే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. ఉన్న 3-4 సాంగ్స్ అన్నీ ఎక్సలెంట్. 4 సాంగ్స్ ఉన్నాయా? మామూలుగా అయితే 5-6 సాంగ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు మారిపోయినాయి కదండి. ఇప్పుడు అసలు 4 సాంగ్స్ ఉండడమే చాలా పెద్ద విషయం. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? అంటే మా పాటే ఎక్కువ నచ్చింది. మేము ఉన్నాం కాబట్టి మా పాటే మాకు నచ్చింది. ఏ పాట అది? ప్రేమించానే పిల్ల అని ఒక సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ అది చాలా బాగుంది. అండ్ మాస్ నెంబర్ కూడా చాలా బాగుంది, అది కూడా ఎక్సలెంట్. మీరు బాగా పాడతారని విన్నాను నేను. ఒక్కసారి బాగా ఏం పాడనండి, ఊరికే పాడండి, సరదాగా వింటాము. అంటే ఇప్పుడు నేను ప్రభాస్ గారు నేను మాట్లాడలేనివ్వండి, ఓ పాట పాడండి మామూలుగానే అడిగేస్తున్నాం, పాడండి. మీకు బాగా నచ్చిన పాట లేదు, ఈ మూవీలో పాడినా పర్వాలేదు. మూవీలోనే పాడితే లిరిక్స్ అటు ఇటు అయ్యి అంటే మా ప్రొడ్యూసర్ గారు కొడతారు కదా. ఓకే, మీకు నచ్చిన సాంగ్ పాడు, బాగా వచ్చిన సాంగ్ పాడండి. అందమైన కోనసీమ కొబ్బరాకులా, తెల్లవారి వెలుగులోన తులసి మొక్కలా, తరారరా తరారరా పెరటిలోన పెంచుకున్న ముద్దబంతిలా, పెరుగులోన నంచుకున్న ఆవకాయలా, బుట్ట బొమ్మలా పాల పిట్టలా, గట్టు దాటె గోదారిలా, ఓ తేనె చుక్కలా వాన చినుకులా, బామ్మగారి ముక్కు పుడకలా ఉంది పిల్ల, హాయ్ రే హాయ్ జాంపండు రోయ్, హాయ్ రే హాయ్ జాంపండు రోయ్. సూపర్, వావ్, వెరీ నైస్, వెరీ నైస్. అయితే ఇండస్ట్రీకి ఒక మంచి సింగర్ కూడా దొరికేస్తారండి. గుర్తించండి, కొంచెం గుర్తించండి. చాలా బాగా పాడారండి. మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదండి, జస్ట్ ఊరికే సినిమాలు చూసి ఇంట్రెస్ట్ అంతే, ఇంట్లో పాడుకుంటుంటారు. సూపర్ ఉంది, మీ వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. యా, అనన్య గారు చెప్పండి, షూటింగ్లో మీరు మర్చిపోలేని సంఘటన ఏమైనా జరిగినాయా? మర్చిపోలేని జరగలేదు, బట్ ఐ ఎంజాయ్ షూటింగ్ ఫర్ దిస్. బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ ఆ బీచ్ సెటప్, ఆ బీచ్లో మాకు చిన్న సెట్ వేసి అదంతా ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిందండి. సో నైట్ షూట్స్ బీచ్లో అలా మంచిగా లైట్స్ పెట్టి, జనరల్గా లైట్స్ ఉండవు బీచ్లో, కానీ అక్కడ మంచిగా లైట్స్ పెట్టి ఆ మిడ్ నైట్స్, ఆ షూట్స్ అవన్నీ చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది అది. సో నాకు అది నచ్చింది చాలా ఈ సినిమాలో. రవి గారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ మూవీ ఎందుకు చూడాలి? అదేనండి, సినిమా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఎస్పెషలీ మన ఫ్యామిలీ అందరం కలిసి చూసినప్పుడు కానీ, ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసినప్పుడు కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది డబల్ అవుతుంది. ఈ సినిమా అలా గ్రూప్గా వెళ్ళి చూడదగ్గ సినిమా అండి. అందరూ ఎవ్రీ1 ఏజ్ గ్రూప్కి సంబంధం లేకుండా, జెండర్కి సంబంధం లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం ఖచ్చితంగా. ఓకే, మరి సాంగ్స్లో ఇంకా వేరే ఏ సాంగ్స్ ఉన్నాయి? అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ భయపెట్టే సాంగ్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? అంటే థీమ్ సాంగ్స్ లాగా ఆయనకు ఒక థీమ్ సాంగ్ ఉంటుందండి, అట్లా వినయ్ కిషోర్ గారికి. అలా థీమ్ సాంగ్స్లో బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి. శ్రీకాకుళం టైటిల్ ట్రాక్ ఒకటి చాలా బాగా వచ్చిందండి, వెరీ నైస్, చాలా చాలా బాగుంది. ఈ మూవీ కనుక సక్సెస్ అయితే, అవుతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇందులో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అవ్వకుండా ఉండదు, ఎవరికి మంచి పేరు వస్తుందంటారు? అందరికీ అండి. మీరు ఇందాక అన్నారు హీరో హీరోయిన్ అని, యాక్చువల్లీ ఈమె కూడా హీరోనే. హీరో అందరూ ఎవ్రీవన్ హీరో. సో అందరికీ దే హ్యావ్ వెరీ గుడ్ వెయిటేజ్. అంటే ఇందులో ఎంతవరకు కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రేంజ్ అంటే మనకున్న కామెడీ సెన్స్ని బట్టి అంటారు. అలా కాదు, చూడగానే ఇది ఒక హర్రర్ మూవీ అని అనిపిస్తుంది, లేదా సస్పెన్స్ థ్రిల్లర్ అనిపిస్తుంది. కాబట్టి ఇది కామెడీ, ఇందులో కూడా కామెడీ ఉంది అని మేము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంచి కామెడీ. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అంటే కామెడీ ఉంటుంది కదా అండి, కాకపోతే చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి మోర్ దెన్ కామెడీ. వెన్నెల కిషోర్ గారిని మనం ఇలా కూడా చూడొచ్చు అనే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. సో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి.
నాట్ జస్ట్ కామెడీ, నాట్ జస్ట్ లవ్ స్టోరీ కూడా ఉంది మా ఇద్దరి మధ్య. సో అట్లా మరి బాహుబలి ప్రభాకర్ గారి గురించి ఏం చెప్పట్లేదు? అది మీరు అడగలేదు. ఓకే, ఆయన గురించి చెప్పండి. ఆయన క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? అది కూడా టిపికల్ క్యారెక్టర్ అండి. అంటే దేని గురించి చెప్పలేము, అసలు బయటికి రివీల్ చేయలేము. దట్ ఈస్ ఆల్సో చేయరు, మేము థియేటర్లో చూడాల్సిందే అంటారు అంతేనా? సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను ఖచ్చితంగా. అప్పుడు మీరు అన్ని ఇది ఇలా ఎందుకు చేస్తారు, అది అలా ఎందుకు చేస్తారు, అప్పుడు ఇలా ఎందుకు చెప్పారు, ఇవి కూడా నేను అడుగుతా. అప్పుడు మీరు చెప్పాలి. డెఫినెట్లీ ఓ పని చేయండి, అప్పుడు ఇంటర్వ్యూ తెచ్చుకొని ఇక్కడ వరకు స్క్రోల్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు ఇచ్చారని అడగండి. బాగుంటుంది.